ఎందుకు విచారంగా ఉంటావు? ఓపికతో కనిపెట్టుకుని ఉండు. నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు. 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. నువ్వు ప్రార్థించి ప్రార్థించి కనిపెట్టి చూసినా ఫలితమేమీ లేదా? ఏవీ కదలకుండా ఉన్నవి ఉన్నచోటే ఉండిపోవడాన్ని చూసి విసిగెత్తిందా? అన్నిటినీ విసిరికొట్టి వెళ్ళిపోవాలనిపిస్తున్నదా? ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధంగా కనిపెట్టలేదేమో. అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవలసిన సరైన చోటున నువ్వు ఉండలేవు. ఓపికతో దాని కొరకు కనిపెట్టుము. రోమాపత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. ఓపిక ఆందోళనని తొలగిస్తుంది. ఆయన వస్తానన్నాడు. ఆయన వాగ్దానాలు ఉన్నాయంటే ఆయన సన్నిధి ఉన్నట్టే. ఓపిక నీ ఏడుపుని తొలగిస్తుంది. ఎందుకు విచారంగా నిర్లిప్తంగా ఉంటావు? నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు. కానీ ఇప్పుడే దాన్ని నీకు అనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశం ఏమంటే ఆ పరిస్థితుల్లో నుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని. స్వంతగా పనిచేయడాన్ని సహనం దూరం చేస్తుంది. నువ్వు చేయవలసిన పని ఒక్కటే, నమ్ము. నువ్వు కేవలం నమ్మితే అంత సవ్యంగానే ఉందని గ్రహిస్తావు. ఓపిక అవసరాలన్నిటినీ తొలగిస్తుంది. నీవు కోరుకున్న దాని గురించిన నీ అభిలాష బహుశా అది జరగడం వల్ల నెరవేరే దేవుని చిత్తంపై నీ అభిలాష కంటే గొప్పదేమో. ఓపిక బలహీనతను తీసివేస్తుంది. ఆలస్యమవుతున్న కొద్దీ నిరాశ పెంచుకొని అడిగిన దాన్ని వదిలేయవద్దు. దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీ కోసం సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించటానికి సిద్ధపడాలి. తత్తరపాటును ఓపిక నిరోధిస్తుంది. నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టెను. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచియున్న సమయమంతా స్థిరంగా ఉంటాం. ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది. స్తుతులతో కూడిన ఓపిక ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును అతి శ్రేష్టమైనవి. ఓర్పు తన క్రియను కొనసాగనీయడి. నీవు దేవుని కొరకు కనిపెట్టే కొలది ఆత్మసమృద్ధి పొందుతావు.